నమస్కారం అండి. తరచుగా క్లినికల్ ప్రాక్టీస్‌లో మీరందరూ కూడా గమనించే అంశం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే వివిధ రకాల ప్రెజెంటేషన్స్‌తో పేషెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. ప్రైమరీగా దానికి కారణం ఏంటనేది నిర్ధారించుకోవడం చాలామంది మర్చిపోతూ ఉంటారు. అది చాలా తరచుగా నేను గమనిస్తుంటాను. అండ్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అనేది చాలా ఈజీగా వాడేస్తూ ఉంటారు. దానివల్ల కూడా అనర్థాలు చాలా ఉన్నాయని కూడా మీరు గమనించుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అసలు మీరు టైం ప్రకారం ఫుడ్ తింటున్నారా లేదా? ఆ తినే ఫుడ్డు హెల్తీగా ఉందా లేదా అనేది ఫస్ట్ గమనించుకోవాలి. ఎందుకంటే వీటి గురించి చెప్పుకుంటూ పోతే చాలా రకాల అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేయాలి గ్యాస్ట్రిక్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్ వాడితే వస్తుంది గ్యాస్ట్రిక్. ఇష్టం వచ్చినట్టు ఆల్కహాల్ తాగితే వస్తుంది గ్యాస్ట్రిక్. ఇష్టం వచ్చినట్టు కాఫీ, టీ తాగినా కానీ వస్తుంది గ్యాస్ట్రిక్. కరెక్ట్ టైంకి ఫుడ్ తినకుండా ఉంటే వస్తుంది గ్యాస్ట్రిక్. రాత్రి తిని వెంటనే పడుకుంటే కూడా గ్యాస్ట్రిక్ వస్తుంది. సో ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. సో ప్రాపర్గా మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం పాటించాల్సిన విధి విధానాలు ప్రాపర్గా ఉండాలి. సో వీటిల్లో నేను ఇదివరకు చాలాసార్లు చెప్పిన అంశం ఏంటంటే టైం ప్రకారం ఫుడ్ తినండి. 8 o'clock, 1 o'clock, 8 o'clock. ఇది చాలా తక్కువ మంది చేస్తారని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇలా చేసిన దానివల్ల పేగుకు సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉన్నా కానీ ప్రాపర్గా రెగ్యులేట్ అవుతాయి. తినే ఆహారంలో ఎక్కువ శాతం వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోండి. ఈ ఫైబర్ కంటెంట్ వల్ల మీకు యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గేదానికి ఆస్కారం ఉంది. కామన్గా సొసైటీలో ఉన్న ఒక స్టిగ్మా కారణంగా గ్యాస్ట్రిక్ అనే చెప్తారు కానీ వీళ్ళల్లో 30-40% ఆఫ్ పీపుల్ మలబద్ధకం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లంగా ప్రజెంట్ చేయడం జరుగుద్ది. ఈ మలబద్ధకం నివారించుకోవడం చాలా సింపుల్. తినే ఆహారం ప్రాపర్గా తినడం నంబర్ 1. రెండోది వాటర్ ప్రాపర్గా తీసుకోవడం. ఈ 2 సింపుల్ యాక్ట్స్ వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గేదానికి ఆస్కారం ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ప్రాసెస్డ్ ఫుడ్, బిర్యానీలు ఇవన్నీ తినేసి వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసేసుకుంటారు. మరి అది ఎంత కరెక్టు? వేసుకోవాల్సిన పద్ధతుల్లో వేసుకున్నారా? వేసుకోవాల్సిన డోస్ వాడారా? ఎంత డ్యూరేషన్ వాడాలో వాడారా? అసలు వీటి వల్ల వచ్చే అనర్థాలు ఇవన్నీ అక్కడ లెక్కలోకి రావు. సో ఇలాంటివి గమనించుకొని మనం చేయాల్సినవి న్యాచురల్ పద్ధతుల్లో ఎలా మనం ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించుకోవాలి అంటే పేగుకు సంబంధించిన వ్యాధులు తగ్గించుకునే విధానాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెగ్యులర్ టైం ప్రాక్టీస్ ఆఫ్ ఫుడ్. ఫుడ్లో మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఫైబర్ కంటెంట్ ఉండడం, వాటర్ తీసుకోవడం, అవాయిడెన్స్ ఆఫ్ మసాలా, స్పైస్. స్ట్రెస్ ద్వారా కూడా ఇది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎవరైతే ఈ ఐటీ కంపెనీస్లో పనిచేస్తున్నారో, ఎవరైతే అబ్నార్మల్ టైమింగ్స్ మెయింటైన్ వీళ్ళందరిలో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంఫసిస్ ఆన్ స్ట్రెస్, స్లీప్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అవి నార్మలైజేషన్ చేసుకోవడం, అనవసరంగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ పర్టికులర్గా యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ వాడకపోవడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల న్యాచురల్ పద్ధతుల్లోనే మనము యాక్చువల్లీ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి కాస్త ఎక్కువగా విషమిస్తే మీరు చేయాల్సింది సింపుల్ జెలుసిల్ లాంటి సిరప్, ఆల్మండ్స్, ఈ న్యాచురల్గా వచ్చే రిసోర్స్ను వాడుకోవాల్సిన అవసరం ఉంది. మిల్క్ న్యాచురల్గా న్యూట్రలైజ్ చేసే అసిడిటీ, అంటే న్యూట్రల్ చేసే అసిడిటీ క్వాలిటీ ఉన్న సబ్స్టెన్స్. సో మిల్క్, ఆల్మండ్స్ ఇలాంటివి న్యాచురల్గా మీకు క్లీనప్ చేస్తుంది కాబట్టి వాటర్ని కూడా మర్చిపోవద్దు. ఇలాంటివి చేసిన దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు, మలబద్ధకం రాదు. ఈజీగా హోమ్ రెమెడీస్తో ఇది తగ్గించుకోవచ్చు. మరీ ఎక్కువ తీవ్ర రూపం దాలిస్తే స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ సలహాల సూచనల మేరకు మీరు ప్రాపర్ మెడిసిన్ తీసుకోవడం కరెక్ట్. నమస్తే.